జాహ్నవి అండ్ రాకేష్ గారు మాట్లాడుతున్న సేపు అంటే మనం ఒకటి ఆలోచనలో పడ్డాం. అంటే ఇంత యంగ్లో వీళ్ళు ఇన్ని ఆలోచన చేస్తున్నారు. దుకాణం కాదు, ఇది ఒక షాప్ కాదు. అంటే సమాజం గురించి, తర్వాత ఎన్విరాన్మెంట్ గురించి, పీపుల్ ఆరోగ్యం గురించి, తర్వాత ఇటు వాడుతున్న వస్తువుల గురించి మాట్లాడడం అనేది చాలా లోతైన ఇది విషయం. దీన్ని మాట్లాడుతున్నప్పుడు నేను ఈ వయసున్న వాళ్ళు ఇట్లా నాకు లాస్ట్ వీళ్ళ మాటల్లో ఒకటి నచ్చింది ఏంటంటే, ఇది ఒక షాపు కాదు, ఇటువంటివి ప్రతి గల్లీలో ఏర్పడినప్పుడు లోకల్ ఫుడ్, లోకల్ మార్కెటింగ్, లోకల్ ఫార్మర్స్, ఈ 3 కనెక్షన్ కలపడం అనేది అనడం అనేది చాలా సంతోషం. లేకపోతే ఏం చేస్తాము, అందరు ఈ షాప్కే రండి మేమే పెద్దగా అయితే అనే ఆలోచన లేకుండా ప్రతి గల్లీలో పోవాలనేది ఒకటి నాకు మీరు మాట్లాడిన దాంట్లో నాకు నచ్చింది. రెండవది, నాకు ఇక్కడ నచ్చిన విషయాలు చెప్పి తర్వాత నేను మాట్లాడతాను. ఈ నా లివింగ్ సాయిల్ నా టాపిక్, నాకు చాలా ఇష్టమైన టాపిక్. హర్బ్స్, తర్వాత మిల్లెట్స్, తర్వాత చెమ్మకాయలు. ఈ చెమ్మగింజలు తెలుసా, తమ్మకాయలు తెలుసా ఎవరికి? తెలియదు. అది మర్చిపోయినాం అసలు. మనం అంతా గోరుచిక్కుడు అంటున్నాం, ఇంకేదో క్యాబేజీ అంట పడ్డాము, వీటిని మర్చిపోయినాం. ఇది మంచి, ఇప్పటిదాకా ఆరోగ్యం గురించి మాట్లాడినప్పుడు ఏమేమి పదార్థాలు ఏ రైస్లో ఏముంటాయి ఇవన్నప్పుడు దీంట్లో ప్రోటీన్ చాలా ఉండి, ఇది 2-3 సంవత్సరాలు ఒకసారి వేస్తే ఉండిపోతుంది. మీరు దాన్ని పచ్చిది తినొచ్చు, ఒక 2 కోస్తే మీకు కూర కూడా అయిపోతుంది. అంత బలమున్న కాయల్ని మనం మర్చిపోయి మనం వేరే దాంట్లో పెట్టాం. అంటే ఇవన్నీ గుర్తు చేసే క్రమంలో, ఇవి వస్తున్న క్రమంలో ఇవి ఎంతమంది తెలుసు? ఇవి కందులు ఎన్ని రకాలనే తెలుసా? చాలా. మన కందిపప్పు ఒకటే తెలుసు, మా దగ్గరే కనీసం 18-20 రకాలు ఉన్నాయి. ఇది చిన్న కందులు, చాలా రుచి ఉంటాయి. మనం కందిపప్పు తింటున్నాం, మీ కందిపప్పు తినేది మీరు అందరూ వచ్చారు కాబట్టి మాట్లాడుతాను. నేను వీళ్ళతోడైతే మాట్లాడుతున్నాను, ఎందుకంటే వాళ్ళతోటి మీరు వచ్చారు కాబట్టి చెప్తున్నాను. మీరు కందిపప్పే తెలుసు, కందులే తెలుసు, ఈ కందులు మీకు తెలియవు. సో కందుల్లో కూడా ఎందుకు కందులు రుచి ఉండాలి? అది ప్రోటీన్ తీయగుంటుంది, అన్నిటికీ అవసరమే. తర్వాత ఎందుకు ఎక్కువ ఆ కందులను ఎందుకు అది చేస్తారు? ఏ పప్పు అయితే మీకు ఇష్టం? మీ ఏ నీళ్ళైనా ఉడకాల తొందరగా, అది మంచి పప్పు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అది దేనికి ఆ గుణం ఉంది? లోకల్ విత్తనాలకి, చిన్న విత్తనాలకి, నీటికి, ఆ మట్టికి సంబంధం ఉంది. అందుకని తొందరగా ఉడుకుతాయి. మీరు వేరే ఇట్ని బాగా కుక్కర్లు ఎందుకు వచ్చినాయి? ఉడకబెట్టి పొయ్యిలకట్లు అయిపోయినాయి అని చెప్పేసి మనందరూ ఈ ప్రెషర్ కుక్కర్లు వచ్చినాయి. ఎవరు ఆ ప్రెషర్ కానీ ఇక్కడ మన ప్రెషర్ పెరిగిపోతుంది. సో ఇటువంటివన్నీ మనం ఒక గుర్తు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నాకు తుల గురించి కొద్దిగా చెప్తాను. తుల చాలామంది వచ్చారు కదా, నేను ఎక్కువ మాట్లాడాను, మీతోటి మాట్లాడిస్తా. తులా అనే పేరు విన్నారు ఎప్పుడన్నా? ఎవరన్నా మనోళ్ళు కూడా? వాళ్ళ పాప ఎప్పుడు వాళ్ళని ఎందుకు అడగాలి? తుల రాశి ఎంతమందికి ఉన్నది ఈడ? రాశుల గురించి తెలుసా మీకు? తెలుసా? మీ ఏ రాశి అమ్మా? చెప్పమ్మా కొద్దిగా. ఓకే. అంటే రాకేష్ షాపు ఓపెన్ చేయాలని చూడలే ఆయన, వేరే కూడా ఆలోచించాడు. అంటే మనం తులరాశి మనది కానీ మనం ఎప్పుడు ఇంకా లోతులకు పోయి చూడలే. అది మనకు రాకేష్ ఈ షాప్ని కదా, ఈ ఉద్యమాన్ని, షాప్ కూడా అంటలేను నేను, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో నా ఆలోచన అన్ని రకాల కలిపాడు. మన రాశి తులరాశి, బట్ ఆ తులరాశిలో ఏముంటుందో మనం ఇప్పుడు చదవలే. ఇవాళ డేట్ ఏంటి? మంచిది నాకు తెలుసా మీకు? తులరాశి వాళ్ళది ఈరోజు ఎందుకు పెట్టిరు అనుకున్నారు మీరు? ఆగస్టు 1 నాడు ఎందుకు పెట్టిరు అనుకున్నారు? వీళ్ళకి పని లేక శుక్రవారం రోజు పిలిచి మిమ్మల్ని సతాయించమని కాదు. తులరాశి వాళ్ళది August 1 is the auspicious day. Is it right? ఓకే, ఇది కూడా తులరాశి. ఈయన తులరాశికి పెద్ద ఆయన ఎవరో? శుక్రుడు. ఆయన దగ్గర ఏమని అలవాట్లు ఉన్నాయి? ఏం అలవాట్లు ఉంటాయి? ప్రేమ, అందము, ఆనందము, ఆరోగ్యము, ఇంకేముంటుంది? సామరస్యము, ఇంకా సమానత్వము, సమాజము. ఎంత గొప్ప తులరాశి ఉన్న వాళ్ళని మనం షాప్ గురించి మాట్లాడట్లేదు. ఈ పదాలన్నీ ఉన్నవాళ్ళు ఈరోజు షాప్ చేస్తున్నప్పుడు ఆ లక్షణాలన్నీ విడిపుచ్చుకున్నారు. కాబట్టి ఈరోజు August 1 నాడు తులా అనే షాపు పేరు పెట్టడంలో దట్ క్రెడిట్ గోస్ టు అనంత్ గారు. ఈజ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. సో ద తులా ఏంటి? ఇంక తులా అంటే ఏం గుర్తమ్మా? బంగారం చెప్తామా? సామాన్ చెప్తామా? సమానత్వం.
దేని కొరకు చూస్తున్నాం మనం లైఫ్ అంతా? ఆరోగ్యంగా ఉండాలి, కొద్దిగా నీతి నిజాయితీ, మన బతుకుదెరువు, మన ఉద్యోగము, మనం అన్నీ ఆరోగ్యం అన్నీ చూసుకుంటూ అన్నిటిని మనం బ్యాలెన్స్ చేయాలి. ఆ బ్యాలెన్స్ కరెక్ట్ అయినప్పుడే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. నీ తక్కువ చేస్తూ ఊరుకుంటావా? తరాజు పడతామా? స్కేల్ ఇట్లా పట్టినప్పుడు ఏమైతే ఒకటి కిందికి మీదికి పోతే ఊరుకోము. ఎప్పటిదాకా చూస్తాం మనం? సమానత్వం. ఆ సమానత్వం కొరకు స్టార్ట్ అయిన ఈ ఉద్యమము ఇక్కడితో ఆగిపోకుండా ముందుకు తీసుకుపోవడం దాంట్లో అనంత్ గారు చాలా ఆలోచించి, ఆ రాశి వాళ్ళకే సంబంధించింది కాదు, ఆ భావాలు ఉన్న వాళ్ళందరికీ ఆపాదించాలనే ఉద్దేశం కొద్దీ తులా అనే పేరులో చాలా అర్థం ఉంది. మీరు చదవండి పోయిన తర్వాత. తులా గురించి ఏం మాట్లాడుతున్నాడు, శుక్రుడు ఏమనుకుంటున్నాడు, ఎందుకన్నాడు, ఇవన్నీ దాని గురించి ఆయన తప్పించాడు శుక్రుడు. సో అందుకని ఆ రాశులలో మీరు చూస్తే తులారాశి చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఆ లక్షణాలు ఉన్నవాళ్లే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తారు. అంటే పుట్టుకతోటి రావు కొన్ని, వచ్చిన తర్వాత రాశులను బట్టి ఎత్తిచ్చిన డేట్ తోటి వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేస్తాడు ఆయన? ఇవన్నిటి గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. మీరు రాశుల బుక్ చదువుతారు కదా, రాశుల బుక్ చదివేటప్పుడు మీకు అవన్నీ ఉంటాయి. సో నేను ఏమనుకుంటున్నా అంటే, మీరు ఇది ఒక షాప్ అనకుండా దీన్ని మనం మన పిల్లలకి దీంట్లో బుక్కులో వీళ్ళు ఇంకొకటి రాశారు, ఒకటి నేను చదువుతుంటే, ఇదొక ఆర్ట్ ఇంకా లైవ్లీవుడ్ అన్నారు. అంటే జీవనోపాధి, ఇదొక గొప్ప సంస్కృతి. తర్వాత దాంట్లో మీ ఫుడ్ విషయానికి వచ్చినప్పుడు 2-3 పదాలు దాంట్లో రాశారు. నాకేం నచ్చిందో 2 పదాలు నచ్చినాయి. నాకు 2 పదాలు పెడతారేమో భయం ఉండి, బట్ నేను ఇలా చాలా కీన్గా చదువుతుంటే నేను ఇప్పుడే శ్రీనివాస గారితో మాట్లాడుతుంటే ఆర్గానిక్ అండ్ న్యాచురల్, ఈ 2 పదాలని చాలా భ్రష్టు పట్టించారు. ఒక ట్రస్ట్ బేస్, మనకు ఒక మానవ సంబంధాలు ఏర్పడాలి. ఆర్థిక సంబంధాలు అనేవి రోజు రోజుకి మనవి బలపడుతున్నాయి, మానవ సంబంధాలు తగ్గిపోతున్నాయి. వీటిని మళ్ళీ మనం ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఎట్లయితే మనం బ్యాలెన్స్ చేయగలుగుతామని ఆలోచించకపోతే ముందు ఇంకా మీరు అన్నట్టు సార్ చెప్తుండే వాళ్ళ పిల్లల అనుభవాలు ఇవి చేయండి, ఎందుకు చేయాలి డాడీ అంటున్నారు. అంటే వీటిని మనం బ్యాలెన్స్ చేయకపోతే మాత్రం ముందు తరాల వారికి మనం ఇవో ఇచ్చిపోతాం అనేది చాలా కష్టం. తర్వాత నాకు ఇంకొక పదం ఏమైనా నచ్చిందంటే వాళ్ళ దాంట్లో సేఫ్ అని వాడినారు. ఆర్గానిక్ ఇక్కడ వాళ్ళే సేఫ్ ఫుడ్ అన్నారు. యూఆర్ ఎస్కేప్ బెస్ట్, హాయిగా నిద్రపోవచ్చు. ఆర్గానిక్ అన్నాం అనుకో మీరు పట్టుబడతారు. ఇది ఒక నమ్మకంతో ఒక సేఫ్ ఫుడ్ అనేది అనడం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఆ వర్డ్ అనేది మనం మర్చిపోయి అందరం ఆర్గానికో న్యాచురల్ ఇంకేదో పేరు పెట్టేసి మనం బ్రాండ్ పెట్టుకోవడం కాదు ఇక్కడ. ఐ థింక్ మనం ఒక నమ్మకం ఉండాలి. మీ పేరేందమ్మా? శశికళ గారి దగ్గరికి వెళ్ళి పప్పు వచ్చింది. ఈ పప్పు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? శశికళ గారి దగ్గరేనా? ఇందులో ఏమన్నా వేసారా? ఏమో వాసన వస్తున్నది. నో, శశికళ గారి దగ్గరికి వెళ్ళి వచ్చిందంటే కళ్ళు మూసుకొని నమ్మినాం మిమ్మల్ని. శశికళ గారు పంపించారనేది నమ్మినప్పుడు ఇంకా వేరే ఆలోచించద్దు. నమ్మకమే కదా మనిషి. ఏందమ్మా మన ఆశనే కదా ముందుకు తీసుకుపోయేది. ఇవాళ మనం ఇట్లున్నాం, రేపు ఇట్లా అవుతామో అనుకున్న ఆశ తీసుకుపోతుంది. ఆ నమ్మకం అనేది లేకపోతే ఎట్లా బతుకుతాం, ఎట్లా జీవితం కొనసాగిస్తాం? ఒక నమ్మకమైన మనం ఈ సంబంధం ఏర్పరచుకోవాలి. ఇది ఒక షాప్గా కాకుండా మన దగ్గర ప్రోడక్ట్ ఉంది, తర్వాత ఇది మనం షాప్ పెట్టలే. ఇది ఎవరైతే దీన్ని నెగ్లెక్ట్ చేశారో అటువంటి జాతులు, అటువంటి మనుషులు, అటువంటి కళలు ఉన్న వాళ్ళు, అటువంటి నైపుణ్యాలు ఉన్న వాళ్ళు మరుగున పడ్డారు. వాళ్ళందరినీ మళ్ళా లాక్కొచ్చేసి ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ డెవలప్ చేసి ఇది ఒక షాప్ అనకుండా ఇది ఒక ప్లాట్ఫామ్, ఇటువంటి వాళ్లకు ఇవి మరుగునబడిన విషయాల్ని తీసుకొచ్చి ఇక్కడ అందరు రావడం. అందుకనే అనంత్ గారు మాట్లాడుతున్నప్పుడు 2 విషయాలు చెప్పారు. ఐ థింక్ యూ సెడ్ వెరీ వెల్. ఐ డోంట్ వాంట్ టు ఎక్స్పోర్ట్ మై థింగ్స్, ఐ డోంట్ వాంట్ టు ట్రాన్స్పోర్ట్ మై థింగ్స్, యూ కమ్ అండ్ కన్వర్స్. రండి మాట్లాడండి. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఇప్పుడు నాకు కూడా ఒక చిన్న కోఆపరేటివ్ సొసైటీ ఉంది. నేనేం చేస్తా అక్కడ ఎవరో నాకు వచ్చి చాలామంది వచ్చి కొంటుంటారు. శ్రీనివాస్ గారు నా గురించి తెలుసు. మా మిత్రుడు మళ్ళీ మర్చిపోయిన పేరు కృష్ణ గారు ఉన్నారు. నేను వచ్చేసిన తర్వాత కృష్ణ గారు రాగానే శ్రీనివాస్ గారు రాగానే నేను ఇస్తాను. ఇంకొక మనిషి తెలియని మనిషి వచ్చేసి నేను తీసుకుపోతా అంటే నేను ఇవ్వను. ఎందుకు ఇవ్వను? నాకు డబ్బులు కాదు, నా గురించి తెలియాలి. తెలిసిన మనిషికి ఇవ్వడంలో నా వాల్యూ ఏందో తెలుసు, వాళ్ళ వాల్యూ ఏందో. ఆయన కన్స్యూమర్ అయ్యిండొచ్చు. ఆయన ఎటువంటి మనిషి ఎటువంటి నాకు తెలుస్తుంది. నేను ఎటువంటి మనిషిని ఎటువంటి మాల్ ఇస్తున్నానో ఆయనకు తెలవాలి. 2 ఆ సంబంధం లేనప్పుడు నీకు పైసలే అనేది చాలా ఉన్నాయి. పైసలు సంపాదించేది చాలా ఉందమ్మా. ఈ యంగ్ యూత్ ఇక్కడ ఎందుకు ఐటీలో ఒక్కొక్కరికి ప్యాకేజ్ ఉన్నారు. ఐటీ వాళ్ళు ఇక్కడ
ప్యాకేజీలు ఉన్నాయి. ఇయర్లీ 50 lakhs to 30 lakhs 1 crore ప్యాకేజ్ ఈజ్ నాట్ ఇష్యూ. మన ప్రాణాలు ఏమవుతున్నాయి అనేది ఇంపార్టెంట్. అందుకని దాంట్లో మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మేమేమంటాం అంటే, మీరు తులా అనేది ఒక బ్రాండ్ కాదు, ఇది తులా అనేది ఇది మనందరిది అనుకున్నప్పుడు తప్పకుండా దానికి మనం సమానత్వంతో ఒక ప్రేమ కొద్ది ఒక ఆరోగ్యం గురించి ఆలోచించే వాళ్ళని, సమాజం గురించి ఆ రైతు పండించి ఆయన లాభ నష్టాలు చూసుకోకుండా ఇక్కడ సప్లై చేస్తున్నాయంటే మనం ఆయన ఎట్లా ఆదుకోగలుగుతాం? ఏం ఆదుకోగలుగుతాం? డబ్బులు అయితే ఇవ్వలేము, తీసుకొచ్చి రోజైతే పూజ చేయలేము. ఆయన పండించింది ఏదో ఆయన కొద్దిగా రెమ్యురేటివ్ ప్రైస్ ఇచ్చేసి ఆయనకు అమ్మిస్తే ఆయన సంతోషపడతాడు. తర్వాత మీరు ఇక్కడ ఒక బుక్ చూస్తున్నారు, అక్కడ జిఎంఓ అంటే మీ అందరికి నేను ఎందుకు వీళ్ళందరికీ తెలుసు, మీకు చాలా. జిఎంఓ అంటే ఇది జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజం. అది ఆర్గనైజేషన్ పెట్టుకున్నారు, ఆర్గానిజం యాక్చువల్ ఆర్గనైజేషన్ చేసేసారు. ఆర్గానిజం తీసుకుపోయి ఆర్గనైజేషన్ పెట్టేస్తున్నారు. ఈ ఆర్గనైజేషన్ జిఎంఓ ఏం చేస్తుంటే, మన ప్రతి తినే తిండిలో మన జీన్స్ ఉంటాయి కదా, వీటిని మార్చేశారు. వేరే జీన్స్ తీసుకొచ్చేసి దాంట్లో పెట్టేసి అమ్ముతున్నారు. అంటే అక్కడ ఇదంతా చేస్తున్నప్పుడు అనంత్ గారికి ఒక ఇన్స్పిరేషన్ వచ్చేసింది. దాంట్లో ఆ మూమెంట్లో పార్టిసిపేట్ చేశారు అనంత్ గారు. జిఎంఓ ఫుడ్, జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్ మనం ఎందుకు తినాలి, ఇంకా మనకు వేరే దారి లేదా అనే దాంట్లో ఏ రకంగా చేయగలుగుతాం, మనకున్న స్కిల్ ఏంది, రైతులు. ఐ లైక్ యువర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈజ్ ఫ్యాబ్ ఇండియా పోయారా మీరు ఎప్పుడన్నా? నేను ఇంకోలా విమర్శించడం కాదు, ఫ్యాబ్ ఇండియాకి పోయిన ఎప్పుడన్నా? ఫ్యాబ్ ఇండియా తెలుసు కదా, నేను ఎక్కువ మాట్లాడను. ఇక ఫ్యాబ్ అండ్ ఇండియా, ఫేక్ ఇండియా అంతా తెలుసుండని. అలా చాలా ఒక సెంటెన్స్ ఉన్నది దాంట్లో, ఇస్ ద రెన్ఫెడ్ ఆర్గానిక్ కాటన్. రెన్ఫెడ్ అంటే వర్షాధారంగా పండిస్తున్న రైతులకి ఏ ఆర్గనైజేషన్, ఏ మనిషి ఇప్పటిదాకా ఆలోచించలేదు. దేంట్లో ఆర్గానిక్ ప్రోడక్ట్లో ఉపయోగించారు, కానీ ఎక్కడ కాటన్ గురించి, రెన్ఫెడ్లో వండిన కాటన్ గురించి ఎవరు ఆలోచించలేదు. ఈ రెన్ఫెడ్ ఏరియాలో వర్షాధారమైన భూముల్లో రైతులు పండిస్తున్న వాళ్ళకు మినిమం ఫెసిలిటీస్ లేవు, నీళ్లు లేవు, వాళ్ళకు సదుపాయాలు లేవు. అటువంటి ఫార్మర్స్ కూడా వర్షాధార భూముల్లో కాటన్ పండించి ఇంత వచ్చినా చాలు, వాళ్ళకు ఒక రెమ్యునేటివ్ ప్రైస్ కల్పించి వాళ్ళకు ఒక ధైర్యం ఇవ్వడం కొరకు చిన్నగా తులా అనేది చిన్నగా స్టార్ట్ చేసి చెన్నైలో, మద్రాసులో, ఇప్పుడు ఈరోజు ఈ గల్లీకి రావడంలో చాలా శ్రమ ఉంది ఆయనది. దాదాపు 25 సంవత్సరాల నుంచి ఆ మేడం కూడా సార్తో ప్రయాణం చేస్తున్నది. సో చాలా ఇంత ప్రయత్నం ఉన్నదాన్ని మనం చిన్నగా ఒక షాప్ పెట్టిర్రు, షాప్ పోయేద్దామని కాదు. మన అన్నలను కలిసి వద్దామా, అక్కను కలిసి వద్దామా, ఏమవుతుందో తెలుసుకొని పోదాం. మీరు కొనడానికి రావద్దు ఇక్కడికి, మీ ధైర్యం కూడా మీ పిల్లలను కూడా తీసుకురండి. నీకు ప్లాస్టికే మనకు ప్లాస్టిక్ వాడుతున్నాం, కానీ దానికి ఒక స్థాయి ఉంది. ఏ ప్లాస్టిక్ వాడుతున్నాం, ఎందుకు వాడుతున్నాం, మీకు అందరికీ తెలిసిందే. చిన్న ప్లాస్టిక్స్ మనం ఎక్కువ మానేస్తున్నాం, బకెట్స్ వరకు ఉంచుకోండి. అంటే మెల్లగా కూడా మనం అవిటిని కూడా అవాయిడ్ చేయొచ్చు అనే దాంట్లో ఇది మంచి ఉదాహరణ. బాటిల్స్ గాజుతో చేసినవి, స్టీల్, ఇవి తర్వాత మీ క్లాత్ మెటీరియల్, తర్వాత పేపరు, ఇంత మెటీరియల్ ఉండగా దానికి ఎవరు చేస్తారు, ఒక ఇండస్ట్రీ క్రియేట్ చేస్తుంది. ప్లాస్టిక్ అనేది ఒక ఇండస్ట్రీ క్రియేట్ చేస్తుంది. బట్ ఇవన్నీ ఎవరు తయారు చేయాలా, ఇండస్ట్రీ కాదు. ఇది చిన్న నైపుణ్యం ఉన్న వాళ్ళకు కూడా ఒక జీవనోపాధి కల్పించారు. అది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక ఇండస్ట్రీ పెడితే నేను అంత ఆటోమేటిక్ పెట్టేసి 10 మందితోటి చేస్తా. బట్ ఇవి అట్లా కాదు, ఇది ఒక 1000 మందితోటి అందరి నైపుణ్యాలను తీసుకొచ్చి ఒక దగ్గర చేయడం అనేది చాలా, అది అనంత్ గారికే సాధ్యమైంది. ఎవరు ఆలోచించలేదు, మరి 2 రోజులు నాకు తెలియలేదు. అనంత్ ఇట్ మేడ్ ఇట్ పాసిబుల్. సో అందుకని మనం ఇచ్చే గౌరవం ఏంటంటే, మనం వాళ్ళ ప్రొడ్యూస్ని వాళ్ళకు ఎంకరేజ్మెంట్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అది నేను అక్కడ వదిలిపెట్టిన జిఎంఓ అనేది. జెనెటికల్ మాడిఫైడ్ ఎట్లుంటుందంటే, ఇప్పుడు మనం తినే తిండంటే ఏమనుకుంటున్నారు మీరు, హై ఈల్డింగ్ హైబ్రిడే. మీకు అవి తెలియదు వేరేది. ఇంకా పాలు ఎక్కడికి వస్తున్నాయి, ఎక్కడికి వస్తుంది చెప్తారు కదా. పాలు ఎక్కడికి వస్తున్నాయి, ఎక్కడికి మనకు తెలియదు. నీళ్ళు ఎక్కడికి వస్తున్నాయి తెలియదు. మీరు ఏదో ఒకటి చెప్తారు కానీ తెలియదు. జిఎంఓ వాళ్ళు ఏం చేస్తారంటే, జెనెటికల్ మాడిఫైడ్ అంటే లక్షణం చెప్తాం మీకు. ఇప్పుడు ఒక పంది ఉంది అనుకోండి, మనిషి ఉన్నాడు, ఒక పంది ఉన్నది. ఆ పంది జీన్స్ తీసి తెలియడం మీకు తెలుసు, బ్లడ్ తీసుకున్నాడు, జీన్స్ అంటే వాళ్ళకి వెళ్ళిన జీవకణాలను తీసుకొని మనిషికి ఎక్కిస్తే మనిషి ఏమవుతాడు, మనిషి పందిగా మారడు, కానీ అలవాట్లన్నీ పంది వస్తాయి రావా అంటే అవే కణాలు కదా. ఏం చేస్తాడు అవి అట్లా వస్తే ఏం చేస్తారు మనిషి? మీరు ఇప్పుడు అన్నం తినేది ఏం చేస్తారు, ఇట్లా తినరు. పంది ఎట్లా తింటుంది, ఇట్లా తింటుంది.
అంత దుర్మార్గమైన చర్య అది, జెనెటికల్లీ మాడిఫైడ్. అటువంటి ఫుడ్ మనం ఈరోజు అటువంటి లక్షణాలు, అటువంటి జీన్స్ తీసి మన బాడీలో మనిషి దాంట్లో విత్తనాలలో, రకరకాల విత్తనాలలో ఎక్కించి ఈరోజు మనకు ఆ తిండిస్తున్న టైంలో ఈ జిఎంఓ అనేది మొత్తం ప్రపంచాన్ని, ఒక మన హైదరాబాద్ కాదు, మన తెలంగాణ కాదు, మన రాష్ట్రం కాదు, మన ఇండియా కాదు, నేను అనేది మొత్తం ప్రపంచాన్ని ఈరోజు ఏలుతున్నారు. ప్రపంచాన్ని ఏలే మనిషిని చిన్న తులవాళ్ళు ఇక్కడ షాప్ పెట్టి వీళ్ళకి ఇంత దుకాణం వీళ్ళేం మారుస్తారు కాదు. ఇటువంటి వాళ్ళు ఆయన ఏమంటున్నాడు రాకేష్, ఇటువంటి వాళ్ళు ఇంకా ప్రతి కాలనీలో ఇటువంటి ఒక షాప్ రావాలి, ఇటువంటి మెటీరియల్ వాడాలి. అప్పుడే మనం భావి తరాలకు ముందు తరాలకు మనం ఏమన్నా మంచి సంస్కృతి, మంచి తిండి, మంచి బట్ట, మంచి ఆరోగ్యము, మంచి ఆనందం. అందరు చూసినా సీరియస్, ఒక్కరు నవ్వుతున్నారమ్మా, నవ్వండి కోసేపు. సీరియస్ ఎందుకు? సీరియస్ అయితే మీకు బీపీ వస్తుంది, డయాబెటిక్ వస్తుంది. నవ్వుతుంటే కొంచెం సంతోషం ఉంటుంది, అంతే కదమ్మా. నవ్వడం అనేది చాలా న్యాచురల్గా జరగాలి అది. సో అది మనం ఏం చేస్తామంటే మనం దాన్ని సీరియస్ చేసేసుకొని లైఫ్ని చాలా కాంప్లికేట్ చేసుకోవడం కాదు. మన దగ్గర ఉన్న వస్తువులతోటి ఏం చేయగలుగుతాము, ఎట్లా చేయగలుగుతాము, మనం ఎవరికి సాయం చేయగలుగుతాం. మన జీవనోపాధి వదిలిపెట్టుకోమంటలేను, మనం గాంధీ మాత్రం కాదు, మనదంతా దేశానికి దారబోసి మనం ఏదో భిక్షాటన చేయమంటలేము. బట్ మన జీవనోపాధి సక్రమంగా ఉంటుంది. ఆ సంతోషం అనేది జీవనోపాధి రెండు కలుస్తాయి. సంతోషం సగం జీవనోపాధి, కొద్దిగా ఆదాయం కూడా వస్తుంది, రాకుండా ఉండదు. మన జీవనోపాధి మనకు ఉంటుంది. కానీ మనం జిఎంఓ ఫుడ్ లాగానో లేకపోతే పెద్ద షాపింగ్ మాల్ లెక్కనో మాత్రం కాము. మనకు దాంట్లో సంతోషం ఉంది. ఎక్కడ సంతోషం ఉందో అక్కడ మనం జీవించాలి. ఇటువంటి చిన్నదాని గురించి ఇక్కడ షాప్ గురించి నేను ఎక్కువ ఎందుకు మాట్లాడట్లేదంటే, ఇవన్నీ మిళితమైన దగ్గర మనం ఒక షాప్ గురించి మాట్లాడడం అన్యాయం. షాప్లో వచ్చి మా దగ్గర కొనండి అని ఆయన చెప్పలే. పాపం ఆయన ఆరోగ్యం గురించి చెప్తున్నాడు, ఇవి చెప్తున్నాడు. ఇవి చెప్పాలి కానీ ఇవి చెప్తుంది. నేను ఆలోచిస్తున్నా, ఈ ప్రోడక్ట్ ఇది, దీంట్లో ఇది వాళ్ళు ఉన్నది, ఇది రైతు తాత దగ్గరికి వెళ్ళి తెచ్చిన, ఇదంతా మీరు ప్లాస్టిక్ వాడొద్దని చెప్తున్నాడే తప్ప మా రైస్ తినండి, ఇది తింటే ఇది వస్తుంది, ఇది పోతుంది, డయాబెటిక్ పోతుంది, ఇది తింటే క్యాన్సర్ వస్తుందని చెప్పలే. ఐ థింక్ దట్ ఈస్ ద వే ఆఫ్ లివింగ్. అది మనం దాని కొరకు కోరుకునే వాళ్ళగా మనం అందరూ, మీరు అందరు ఇక్కడికి ఎవరు వచ్చినా, ఇక్కడ వచ్చిన వాళ్ళు 50 మంది ఉండొచ్చు, బట్ మీరు మెసేజ్ అనేది జరగాలి. ఆ మెసేజ్ కొరకు మనం ఈరోజు ఇటువంటి వాళ్ళం ఇక్కడ 10 మంది ఉండొచ్చు, బట్ 10, 100 మీరు ఉంటే కదా, ఏదో బిజినెస్ చేస్తారు కదా, ఒక్కళ్ళ నుంచి 10 మంది చైన్ నుంచి చైన్, ఆ చైన్ చేసి చేస్తారు కదా చైన్. ఆ చైన్ ఇలా పెట్టండి. మనకు తెలివి ఉంది, ప్రేమ ఉంది, ఆనందం ఉంది, అందం ఉంది, అన్నీ ఉన్నాయి కదా. ఆ తెలివిని మనం కాంట్రిబ్యూట్ చేయలేము. మిమ్మల్ని డబ్బులు పెట్టమంటలేడు కదా, మీరు ఇంకా వాళ్ళకి అది చేరవేయండి అనే మంచి అది ఇచ్చారు. సార్ తులా అనంత్ గారు మీకు ఇక్కడ ఎక్కువ పరిచయం లేదు కానీ ఆ సారు ఫౌండరు, చెన్నైలో స్టార్ట్ చేశారు. ఈరోజు చాలా రాష్ట్రాల్లో చాలా చోట్ల రకరకాల దగ్గర పోయి చాలా రకరకాల ఏమేం చేస్తున్నారు. ఆర్టిజన్స్, నేత నేస్టులు మొత్తం హ్యాండ్లూమ్. ఇంతకుముందు మన పవర్ రూమ్స్ వచ్చిన హ్యాండ్లూమ్ పోయింది. న్యాచురల్ డైస్ మీ దగ్గర అందరు మీరు వాడే పువ్వుల రంగులు తీసి వాడుతున్నాడు. తర్వాత అందరికీ చేతి వృత్తులకి ఆదాయం ఇస్తున్నాడు. ఆదాయం ఇచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు? ఆదాయం ఇస్తారు, లేకపోతే ఆనందం ఇవ్వరు. ఆనందం అంటే ఆదాయం లేదు. బట్ ఈ రెండిచ్చేది తుల ద్వారా మనకు ముందుకు పోవాలి. కాబట్టి మనం తులానే బ్రాండ్ కాకుండా తులా అనేది ఒక జీవిత విధానంగా మలుచుకొని ఆ రాసులు ఉన్న వాళ్ళు కానీ రాసులు లేని వాళ్ళకు కూడా మీరు అలవాటు చేసి మనం ఏమేమి తినాలి, ఎటువంటి తినాలి, మన పిల్లలకి కనీసం జూకు పోతారుగా, జూ పార్క్ పోయినప్పుడు ఒక వారం ఇటు కూడా పట్టుకరండి. ఇలా వస్తే వాళ్ళు చూస్తారు ఇక్కడ ఎక్కడ ప్లాస్టిక్ లేదే, ఎట్లా నడిపిస్తున్నారు షాప్ అని చూస్తారు వాళ్ళు. ఎక్కడ ప్లాస్టిక్ కనబడుతుందా మీకు? మరి షాప్ అంటే ఏంది? చాక్లెట్లు, పాల మిల్క్లలో ప్యాకెట్ పాలు, ప్యాకెట్ పాలకు మళ్ళీ ఒక ప్యాకెట్ పాలు. సో ఇదంతా ఏమవుతుందని చూస్తే మనం చాలా కష్టం. అందుకని మీరు ఏ వస్తువు ఉన్నా ఏది ఉన్నా మనం ఒక పంచుకోవడం అనేది, తర్వాత జ్ఞానం అనేది, మీరు వస్తువులు గురించి చెప్పొచ్చు, బట్ జ్ఞానం పంచుకోవడానికి చాలామంది తక్కువ ఉన్నారు. ఆ జ్ఞానాన్ని పంచుకునే ఒక ప్లాట్ఫామ్ లాగా ఇక్కడ ఉన్నది. కాబట్టి మీరు అదృష్టవంతులు. కుక్కటిపల్లి వాళ్ళు యాక్చువల్గా మీరు కుక్కటిపల్లిలో స్టార్ట్ చేశారు. ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు. అందరు గల్లీల వాళ్ళు కూడా అందరే మా దగ్గర కూడా ఇటువంటిది ఉంటే బాగుండే అని కోరుకునే రోజులు రావాలని నేను ఆశిస్తూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నన్ను మాట్లాడమన్నందుకు, తర్వాత అనంత్ గారికి, తర్వాత రాకేష్ గారికి, తర్వాత జాహ్నవి గారికి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. Tula in Sanskrit means cotton. That is why we also okay. Food, like, I mean, there is nothing new I can say because these three people have told everything. I am very happy you all came. Like he said, you all have to be the people who will take it forward. The multiplying effort has to come from each of you. So many people should benefit. This is not commerce. If they wanted to only sell, there are 100 other ways to do it. So what they will do is link farmers, bring good food for our good health. And in the process, the environment, ecology, then. So
As a consumer, it is not nice for you to know you are the third in our list. Ecology and environment is first, farmer is second, you are third. But for us, all of them should thrive and enjoy it basically, and there is a happiness that is there in sharing this, and it is also, so share this message, take this message, make more of them come and join this community and replicate it at more places. Thank you.